వీడియోలో మనం ప్రపంచ యుద్ధాలకు కారణాలను తెలుసుకుందాం. ప్రపంచ యుద్ధాలు ఎన్ని జరిగినాయి? 2. ఒకటి మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగింది. ఈ ప్రపంచ యుద్ధాలకు కారణాలు ఏమిటి? ప్రపంచ యుద్ధాలకు కారణాలు అని అడిగిన, మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలు అడిగినా ఇప్పుడు చెప్పుకోబోయేది రాయాలి. ప్రపంచ యుద్ధాలకు కారణాలు అడిగితే మొదటి మరియు ఈ రెండు ప్రపంచ యుద్ధాలకు కారణాలు ఏమిటి అని అడిగినప్పుడు ఇప్పుడు చెప్పుకోబోయే కారణాలు అయినటువంటి 5 మరియు రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి వాటిని కలిపి రాయాలి. సాధ్యమైనంత వరకు మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలు ఏమిటి, రెండో ప్రపంచ యుద్ధానికి కారణాలు ఏమిటి అని అడగవచ్చు. ప్రపంచ యుద్ధాలకు కారణాలు ఏమిటి అని కూడా అడగవచ్చు 4 మార్కుల ప్రశ్నలు. అప్పుడు మనం ఈ ప్రపంచ యుద్ధాలకు కారణాలను మనం వివరించాలి. వాటి కారణాలు ఏమిటంటే, ఒకటి దురహంకారపూరిత జాతీయవాదం. దురహంకారపూరిత జాతీయవాదం. 2 సామ్రాజ్యవాదం. 3 రహస్య ఒప్పందాలు. 4 బాల్కన్ రాజకీయాలు, బాల్కన్ పాలిటిక్స్. 5 సైనికవాదం. 6 తక్షణ కారణం. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలు ఏమిటి అని అడిగినప్పుడు ఈ 6 హెడ్లైన్లను మనం రాయాలి. ఇది లాంగ్ మార్క్ క్వశ్చన్లో రావచ్చు, లేదంటే షార్ట్ మార్క్స్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్లో కానీ 1 మార్క్ క్వశ్చన్లో కానీ. దురహంకారపూరిత జాతీయవాదం అనగానేమి, సామ్రాజ్యవాదం అనగానేమి, రహస్య ఒప్పందాల గురించి తెలపండి, బాల్కన్ రాజకీయాలు అనగానేమి, బాల్కన్ కంట్రీస్ ఏవైనా ఒక 2 కానీ ఒక 4 పేర్లు రాయండి అని అడగవచ్చు. సైనికవాదం అనగానేమి అడగవచ్చు. లేదా మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటో కూడా అడగవచ్చు. ఓకే, ప్రపంచ యుద్ధాలకు కారణాలు. దురహంకారపూరిత జాతీయవాదం. జాతీయవాదం అనేది ఒక దేశం ఐక్యంగా ఉండడానికి, ఒక దేశం యొక్క అభివృద్ధికి తప్పనిసరి అవసరం కూడా. కానీ జాతీయవాదం దురహంకారపూరితంగా ఉండకూడదు. అహంకారమే మంచిది కాదు, మళ్ళీ దురహంకారం. ఇలాంటి జాతీయ భావన మిగతా దేశాల పట్ల ద్వేషాన్ని, తమ దేశం పట్ల విపరీతమైన అభిమానాన్ని పెంపొందిస్తుంది. నేను అనే భావన కలిగి ఉండడం అహంకారం అయితే, నేనే అనే భావన కలిగి ఉండడం దురహంకారపూరితమైనటువంటి జాతీయవాదం. అలాంటి ముఖ్యంగా జర్మనీ, ఇటలీలలో ఇలాంటి భావన బాగా పెరిగిపోయింది. బలవంతమైనటువంటి దేశం, ప్రపంచ దేశాలను జయించగలిగే శక్తి ఉన్నటువంటి దేశం ప్రపంచాన్ని పాలించగలుగుతుంది. నోర్డిక్ జాతి యొక్క గొప్పతనం, మన దేశమే మన జాతి ప్రపంచంలో ఉన్న జాతులన్నిటికంటే బలమైనది అనేటటువంటి భావన ఇటలీ తమ దేశంలో ఉన్న ప్రజలకు, జర్మనీ తమ దేశంలో ఉన్న ప్రజలకు నూరిపోసింది. దీనివల్ల ఏమైంది, ఇలా అన్ని దేశాలు తమ దేశమే గొప్పది అనేటటువంటి భావన పెరగడం వల్ల ఒక విధంగా ఒక దేశం పైన ఒక దేశానికి శత్రుత్వ భావన కలిగింది. అన్ని దేశాలను ఈక్వల్గా ట్రీట్ చేయడం లేదు, మిగతా దేశాలను తక్కువగా చూడడం జరిగింది. అలాంటి భావన కూడా ఒక విధంగా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైందని చెప్పవచ్చు. 2 సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదం అనగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇలాంటి దేశాలు
తమ సామ్రాజ్యాలను ఆసియా ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ వెనుకబడ్డ దేశాలలో ప్రాంతాలను వలసలుగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాయి. సామ్రాజ్యవాదం అంటే ఏమిటంటే ఈ పారిశ్రామిక దేశాలు ఏవైతే ఉన్నాయో, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, యూరప్ కాంటినెంట్లో ఉన్నటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, ఇంపీరియలిజం అంటాం సామ్రాజ్యవాదాన్ని. ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ సామ్రాజ్యాలను విస్తరింపచేయాలనుకున్నాయి ఆసియా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలలో. ఎందుకు తమ సామ్రాజ్యాలను విస్తరింపచేయాలనుకున్నాయి? పారిశ్రామికంగా అభివృద్ధి చెందినాయి కాబట్టి పరిశ్రమలో తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి సరుకులను ఆ దేశాల నుంచి ఈజీగా పొందడం కోసం, ముడి సరుకులను ఆ దేశాల నుంచి పొందిన తర్వాత ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు ఈజీగా ఆ దేశాలలో మార్కెట్ చేసుకోవడం కోసం, అమ్ముకోవడం కోసం, అంటే ముడి సరుకులు పొందడం కోసం, ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు మార్కెట్ల కోసం తమ సామ్రాజ్యాలను ఏర్పాటు చేయాలనుకొని ఈ అభివృద్ధి చెందిన దేశాలు, అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు అయినటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, ఇటలీ ఇలాంటి దేశాలు వాటి మధ్య తీవ్రమైన పోటీని పెంచుకున్నాయి. ఈ సామ్రాజ్యవాదంలో భాగంగానే కదా భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వాళ్ళు, డేన్స్ వాళ్ళు వీళ్ళు రావడం జరిగింది. భారతదేశంలో వలసలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చివరిగా వీళ్ళ మధ్య పోటీ పెరిగి ఆంగ్లేయులు వాళ్ళందరినీ ఓడించి దేశాన్ని పరిపాలించడం జరిగింది. సరే, అది వేరే విషయం. మనం ఇక్కడ వస్తే దురహంకారపూరిత జాతీయవాదం అనేది ఒక కారణం ప్రపంచ యుద్ధాలకు. అగ్రెసివ్ నేషనలిజం, సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజం వన్ ఆఫ్ ద కాజ్. నెక్స్ట్ రహస్య ఒప్పందాలు, సీక్రెట్ అలయన్సెస్. దేశాలు కొన్ని దేశాలు రహస్యంగా ఒప్పందాలు చేసుకున్నాయి. 1870లో ఫ్రాన్స్ను ఓడించిన తర్వాత జర్మనీ ఫ్రాన్స్ దేశాన్ని ఏకాకిగా చేయాలనుకుంది. ముఖ్యంగా బిస్మార్క్ ఫ్రాన్స్ను ఒంటరిని చేయాలనుకున్నాడు. దాని ఫలితంగా ఈ జర్మనీ ఆస్ట్రియాతో, ఇటలీతో ఒప్పందం చేసుకుంది, ఒక సంధి కుదుర్చుకుంది. దీన్నే మనం ట్రిపుల్ అలయన్స్, త్రిరాజ్య సంధి అంటాము. ఈ రహస్య ఒప్పందాలు రెండుగా జరిగినాయి అనుకో. ఒకటి త్రిరాజ్య సంధి, ఏ దేశాల మధ్య? జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. ఈ మూడు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది సీక్రెట్గా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ మూడు దేశాలు కలిసి ఎదుర్కోవాలి, మనమందరం ఒకటి అనేటటువంటి ఒక ఫీలింగ్తో. అప్పుడు జర్మనీకి ఫ్రాన్స్కు పడదు. ఫ్రాన్స్ తన రక్షణార్థమై ఇది కూడా స్నేహితులతో రహస్యంగా ఒప్పందాలు చేసుకుంది. ఎందుకు? ఒకవేళ ఈ దేశాలు అటాక్ చేస్తే తమను తాము రక్షించుకోవడం కోసం. ఈ దేశాల యొక్క ఉద్దేశం అటాక్ చేయాలని కాదు, అయినప్పటికీ కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఫ్రాన్స్ను ఒంటరిగా చేయాలనే జర్మనీ బిస్మార్క్ ఆస్ట్రియాతో, ఇటలీతో సంధి ఏర్పరచుకోవడం జరిగింది. దీన్నే త్రిరాజ్య సంధి అంటున్నాము, దీన్నే ట్రిపుల్ అలయన్స్ అంటున్నాము. ఇక నెక్స్ట్ ఫ్రాన్స్ కూడా తన రక్షణార్థం కోసమై ఇంగ్లాండ్తో, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా ఈ మూడు దేశాలు కలిసి ఒక ఒప్పందాన్ని, సంధి ఒప్పందాన్ని కూర్చుకోవడం జరిగింది. వీటినే మిత్ర దేశాల కూటమి అంటాము. ట్రిపుల్ ఎంటెంట్, మిత్ర దేశాల కూటమి. ఇది త్రిరాజ్య కూటమి, త్రిరాజ్య సంధి, ట్రిపుల్ అలయన్స్. ఈ సీక్రెట్ రహస్య ఒప్పందాలు అనేటివి ఒక దేశానికి ఇంకొక దేశం పైన అనుమానాన్ని, ఒక దేశానికి ఇంకొక దేశం పైన ద్వేషభావాన్ని, అపనమ్మకాన్ని పెంపొందించడం జరిగింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యాయని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ బాల్కన్ రాజకీయాలు. బాల్కన్ రాజకీయాలు కూడా ప్రపంచ యుద్ధాలకు కారణమైనాయి. ఈ బాల్కన్ రాజకీయాలకు తెలుసుకోబోయే ముందు ఈ బాల్కన్ పెనిన్సులాలో ఉన్నటువంటి దేశాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ బాల్కన్ పెనిన్సులాలో ఉన్నటువంటి దేశాలు స్లోవేనియా,
బల్గేరియా, రోమేనియా, బోస్నియా హెర్జగోవియా, సెర్బియా, మాంటెనిగ్రో అండ్ క్రొయేషియా, గ్రీస్ మొదలైనటువంటి దేశాలు ఈ బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్నాయి. ఈ బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్నటువంటి దేశాలు ఒట్టోమన్ సామ్రాజ్యం, టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. వాటి పరిపాలన కింద, టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం పరిపాలన కింద ఈ దేశాల్లో వివిధ జాతులు, వివిధ భాషలకు చెందినటువంటి ప్రజలు నివసిస్తున్నారు. టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత ఈ బాల్కన్ దేశం పెనిన్సులాలో ఉన్న బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్నటువంటి దేశాలపైన ఆధిపత్యం కోసం రష్యా, టర్కీ, ఆస్ట్రియా, జర్మనీ ఈ దేశాలు పోటీ పడ్డాయి. బాల్కన్ రాజకీయాలు అంటే ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది? బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్నటువంటి దేశాలు ఒట్టోమన్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయిన తర్వాత ఈ దేశాలపైన ఆధిపత్యం కోసమై ఆస్ట్రియా, జర్మనీ, రష్యా, టర్కీ ఈ దేశాలు పోటీ పడ్డాయి ఈ బాల్కన్ దేశాలపైన ఆధిపత్యం కోసమని. టర్కీకి రష్యాకు ముందు నుంచే శత్రుత్వం ఉంది. ఎట్లా అంటే నల్ల సముద్రం మధ్యధరా సముద్రం పైన ఆధిపత్యం కోసం టర్కీకి రష్యాకు ముందు నుంచే తీవ్రమైనటువంటి పోటీ ఉంది. ఆ సమయంలో ఈ బాల్కన్ రాజకీయాలు కూడా ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పినవి ప్రపంచ యుద్ధానికి. నెక్స్ట్, సైనికవాదం అనేది ఒక కారణం ప్రపంచ యుద్ధాలకు. సైనికవాదం అంటే ఏమిటంటే సమస్యల పరిష్కారానికి యుద్ధమే కర్తవ్యం, అంతే. సమస్యల పరిష్కారానికి సరి అయిన మార్గం యుద్ధమే. యుద్ధం చేయడం వల్ల సమస్యలను పరిష్కరించుకోవాలి అనే భావన కలిగి ఉండడం. ఈ భావన కలిగి ఉండడం వల్లనే ప్రతి దేశం సైన్యాన్ని, ఆయుధాలను పెంపొందించుకోవడం జరిగింది. సైనికవాదం అనగా దేశాలు తమ సైన్యాన్ని, ఆయుధాలను పెంపొందించుకోవడం, సమస్యల పరిష్కారానికి యుద్ధం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలనే భావన కలిగి ఉండడం ఈ సైనికవాదం. దీనిలో భాగంగానే 1880 నుండి 1814 వరకు 132 మిలియన్ పౌండ్ల నుండి 397 మిలియన్ పౌండ్ల వరకు ఖర్చు పెట్టినాయి. అంటే వాటి యొక్క ఖర్చు 1880లో 132 మిలియన్ల ఖర్చు సైన్యం పైన, ఆయుధాల పైన ఉంటే 1914 వచ్చేసరికి సైన్యం పైన, ఆయుధాల పైన ఖర్చు 397 మిలియన్ పౌండ్లు పెరిగింది. సుమారు 3 రెట్లు పెరిగింది. ఈ విధంగా సైన్యం పైన ప్రతి దేశము ఆయుధాల పైన ఖర్చు చేయడం వల్ల ఒక రకమైనటువంటి భయానక వాతావరణం నెలకొంది. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు మామూలుగా గొడవ పడుతున్నారు అనుకో, అంత భయం అనిపిస్తుందా? లేదు. ఇద్దరు వ్యక్తులు కట్టెలు పట్టుకొని ఉన్నారనుకో, గొడవకు సిద్ధంగా కట్టె పట్టుకుంటే మామూలుగా ఉన్న దానికంటే చేతిలో కట్టె ఉన్నప్పుడు భయం పెరుగుతుంది. ఏమవుతుందో అట్లా కాకుండా ఒక గన్ను, ఒక బాంబు చేతిలో ఉంటే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అలాంటి పరిస్థితి నెలకొంది. ఇక నెక్స్ట్, తక్షణ కారణం ఏమిటి? మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆస్ట్రియా దేశపు యువరాజును సెర్బియా జాతికి చెందినవాడు హత్య చేయడం జరిగింది. ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ని. ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ను ఎవరు హత్య చేశారు? ఒక బోస్నియన్ సెర్బియా జాతికి చెందినటువంటి వ్యక్తి ఈ ఆస్ట్రియా యొక్క యువరాజు. ఎవరితను? ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఎవరు? ఆస్ట్రియా యువరాజు. ఇతన్ని ఒక బోస్నియన్ సెర్బ్ హత్య చేసింది. ఎప్పుడు? 1914
జూన్ 28న హత్య చేయడం జరిగింది. కోపించినటువంటి ఆస్ట్రియా సెర్బియాను వివరణ కోరింది. సెర్బియా వివరణ ఇచ్చింది. కానీ దానితో సంతృప్తి చెందినటువంటి ఆస్ట్రియా 1914 జూలై 28న సెర్బియా పైన యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, తక్షణ కారణం ఎందువల్ల వచ్చిందంటే ఆస్ట్రియా యువరాజు అయినటువంటి ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ను ఒక బోస్నియన్ సెర్బ్ హత్య చేయడం జరిగింది. దీనివల్ల మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఇది తక్షణ కారణం అని మనం చెప్పవచ్చు. తక్షణ కారణం. అప్పుడు ఏం చేసింది ఆస్ట్రియా? సెర్బియా పైన యుద్ధం ప్రకటించింది. ఆస్ట్రియా సెర్బియా పైన యుద్ధం ప్రకటించింది. ఆ యువరాజును హత్య చేసినప్పుడు దానికి వివరణ ఇచ్చినప్పుడు కూడా సంతృప్తి చెందని ఆస్ట్రియా సెర్బియా పైన యుద్ధం ప్రకటించింది. ఈ సెర్బియాకు సపోర్టుగా సెర్బియా మిత్రరాజ్యాల కూటమి ఉంది కదా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా. ఈ కూటమిలో భాగం సెర్బియా. కాబట్టి సెర్బియా తరపున రష్యా యుద్ధంలోకి వచ్చింది. సెర్బియాకు సపోర్ట్ చేస్తూ రష్యా యుద్ధంలోకి ఎంటర్ అయింది. సెర్బియాకు సపోర్ట్గా రష్యా యుద్ధంలోకి ఎంటర్ అయినప్పుడు ఆస్ట్రియాకు సపోర్టుగా జర్మనీ యుద్ధంలోకి ఎంటర్ అయింది. ఇక సెర్బియాకు సపోర్ట్గా రష్యా, ఆస్ట్రియాకు సపోర్ట్గా జర్మనీ. తర్వాత ఫ్రాన్స్, తర్వాత ఇంగ్లాండ్, ఈ రెండింటి మధ్య యుద్ధం. జర్మనీకి ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ అలాంటి అక్షరాజ్యాలన్నీ ఒకవైపు, మిత్రరాజ్యాలన్నీ ఒకవైపుగా ఉన్నాయి. అక్షరాజ్యాలు, వీటిని కేంద్ర రాజ్యాలు అని అంటాం. ఈ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఈ దేశాల తరపున పాల్గొన్నటువంటి దేశాలన్నింటినీ అక్షరాజ్యాలు లేదా కేంద్ర రాజ్యాలు అని అంటాం. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా ఈ దేశాల తరపున పాల్గొన్నటువంటి దేశాలన్నింటినీ మిత్రరాజ్యాలు అని అంటాం. సింపుల్గా ఈ యాక్సిస్ పవర్స్ అక్షరాజ్యాలు అంటే జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీని అక్షరాజ్యాలుగా చెప్పవచ్చు. అట్లాగే మిత్రరాజ్యాలు అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాలు మిత్రరాజ్యాలుగా చెప్పవచ్చు. ఈ కేంద్ర రాజ్యాలకు మిత్రరాజ్యాలకు మధ్య యుద్ధం అనేది స్టార్ట్ అయింది. ఈ విధంగా ఆస్ట్రియా తరపున జర్మనీ, ఇటలీ ఈ యుద్ధంలోకి దిగడం, సెర్బియా తరపున ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్లు యుద్ధంలోకి దిగడం జరిగింది. ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం నడుస్తుంది. ఈ సమయంలో 1917లో రష్యాలో సోషలిస్ట్ విప్లవం వచ్చింది. రష్యా యొక్క చక్రవర్తి జార్ నికోలస్ టూను పరిపాలన నుంచి వైదొలగించాలని రష్యాలో ఉన్నటువంటి ప్రజలు జార్ నికోలస్ టూకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ విధంగా రష్యాలో అంతర్గత విప్లవం కారణంగా రష్యా జర్మనీతో ఒప్పందం చేసుకొని యుద్ధంలోంచి వైదొలిగింది. ఎప్పుడు? 1917న. ఈ యుద్ధం జరిగే సమయంలో ఈ అక్షరాజ్యాలదే పైచేయి, కేంద్ర రాజ్యాలదే పైచేయి యుద్ధం జరుగుతున్న సమయంలో, ఆ సమయంలో రష్యా వైదొలిగింది. అంటే ఇప్పుడు యుద్ధం ఎవరు గెలుస్తారని చెప్పవచ్చు? ఈ అక్షరాజ్యాలే, ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీలే గెలుస్తాయని మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే 1917లో జర్మనీ అమెరికా యొక్క నౌకలను ముంచేసింది. లూసిటేనియా అనేటటువంటి నౌకను అమెరికాకు సంబంధించినటువంటి వ్యాపార నౌకను జర్మనీ ముంచేసింది. దాని ఫలితంగా తప్పని పరిస్థితుల్లో అమెరికా యుద్ధంలోకి ఎంటర్ అయింది. ఈ రష్యా వైదొలిగిన తర్వాత యుద్ధంలోకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది యుద్ధంలోకి ఎంటర్ అయింది.
అమెరికా యుద్ధంలోకి ఎంటర్ అయిన తర్వాత విజయం అనేది మిత్రరాజ్యాలను వరించింది. అంటే చివరగా మిత్రరాజ్యాలు గెలుపొందడం జరిగింది. ఈ కేంద్ర రాజ్యాలు ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ లాంటివి ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం